ప్రభుత్వంలో ఉండగా దాన్ని డిగ్రీ కళాశాల మార్చాం. అలాగే తగరవలసలో అయితే ఇప్పటికి కూడా డిగ్రీ కళాశాల ఒక ఈ మోడల్ స్కూల్లో కేజీబీ దీంట్లో టెంపరీగా నడుస్తూ ఉంది. వాళ్ళు కూడా దాన్ని ఖాళీ చేయమని చెప్పని నోటీసులు ఇచ్చారు. త్వరలో దాన్ని ఖాళీ చేయాలి. అలాగే జూనియర్ కళాశాల చూస్తే ఒక హై స్కూల్లో జూనియర్ కళాశాల నడుస్తుంది అధ్యక్ష. అది కూడా అడ్జస్ట్ చేయాలంటే మొత్తం ఇట్లన్నిటికీ ఒకసారి స్టడీ చేసి ఈ ల్యాండ్ ఇష్యూలు అడ్జస్ట్ చేస్తే దానికి సరిపోతుంది. దాంతోపాటు ఫ్యాకల్టీ కూడా 2 పెట్టమని కోరుతా ఉన్నాను. నేను గౌరవ మంత్రి గారు ఒకటే కోరేది, ఏదైతే ఆయన ఐటీ మినిస్టర్గా ఈరోజు టీసీఎస్ లాంటి ఆర్గనైజేషన్లు వైజాగ్ వచ్చాయో, మంచి విజిబిలిటీ వచ్చిందో, ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఒక్కసారి దీని మీద డీటెయిల్డ్గా రివ్యూ చేసి ఫ్యాకల్టీ దగ్గర ఎక్కడ ఉంటుంది, అలాగే ఎక్కడెక్కడ బిల్డింగ్స్ లేవు, ఎక్కడ ల్యాండ్ ఇష్యూస్ ఈ 3 కూడా అడ్రస్ చేస్తే వీటన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. మన గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్లు బిల్డింగ్స్, ఫ్యాకల్టీ, అదేవిధంగా రెసిడెన్షియల్ కళాశాల ద్వారా స్పీకర్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాను అధ్యక్ష.